అమెరికా నుండి ఇండియాకి డబ్బులు పంపాలంటే ఇప్పటికీ ఆ పాత పద్ధతులేనా? అందుకే వచ్చేసింది మై పర్సు. డౌన్లోడ్ నౌ. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో ప్రెజెంట్ గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయి, ఇంటర్నేషనల్ ఎలా ఉన్నాయి, అలాగే ట్రెండ్ ఎలా ఉంది అనేది చూద్దాం. సో ఇవాళ గోల్డ్ వచ్చి మేజర్గా లాస్ట్ 3 డేస్ నుంచి కూడా $4,000 ఇంటర్నేషనల్గా అక్కడ ట్రేడ్ అవుతుంది. అలాగే సిల్వర్ వచ్చి $59 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఇండియన్ మార్కెట్లో వచ్చి గోల్డ్ 1,40,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. సిల్వర్ వచ్చి 2,30,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇది 3 డేస్ బ్యాక్ చూసుకుంటే సిల్వర్ వచ్చి 2,20,000 దగ్గర ఉంది. ఇప్పుడు ఆల్రెడీ 3 డేస్ నుంచి 10,000 పెరిగింది. అలాగే గోల్డ్ చూసుకుంటే 1,38,000 నుంచి ఇప్పుడు 1,40,000 దాకా వచ్చింది. సో మేజర్గా గోల్డ్ అనేది లాస్ట్ 1 మంత్ నుంచి కూడా కొంచెం డౌన్ ట్రెండ్లో ఉంది. సో దీనికి రీజన్స్ మేజర్గా చూసుకుంటే ఈ యొక్క వార్ వల్ల, ఇరాన్ యుఎస్ వార్ వల్ల ఈ బయింగ్ అంతా కూడా పెట్రోల్ కొనడానికి అవటం వల్ల ఈ డాలర్ స్ట్రాంగ్ అవటం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు డాలర్ ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతుందో గోల్డ్ కొంచెం వీక్ అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు యుఎస్ ఫెడ్ కూడా డాలర్స్ని ఇంట్రెస్ట్ రేట్ పెంచుతున్నారు కాబట్టి డాలర్ ఇంకా స్ట్రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఏమవుతుందంటే గోల్డ్ కొంచెం నెగిటివ్ ట్రెండ్ ఉంది. మేజర్గా ఇప్పుడు లాస్ట్ 6 మంత్స్ నుంచి చూస్తే $4,000 ఇంటర్నేషనల్గా సపోర్ట్ ఉంది. అంటే 1,40,000, 1,38,000 దగ్గర మేజర్గా సపోర్ట్ ఉంది. సో ఈవెన్ సిల్వర్ కూడా ఇక్కడ 2,20,000 దగ్గర మేజర్ సపోర్ట్ అయితే తీసుకుంటుంది. ఇంటర్నేషనల్గా చూస్తే $4,500 దగ్గర మేజర్ సపోర్ట్ రెసిస్టెన్స్ ఉంది. అంటే లాస్ట్ 3-4 మంత్స్ నుంచి చూస్తే 4,000, 4,500 మధ్యలోనే మూవ్ అవుతుంది. ఇది కూడా సిల్వర్ కూడా దాదాపు 58 నుంచి 78 మధ్యలో మూవ్ అవుతుంది. అంటే 2,20,000 నుంచి 2,70,000 ఆ రేంజ్ వరకు ఉంది. కాబట్టి ఏంటంటే మనం ఇప్పుడు రైట్ ఎంట్రీ అన్నీ చాలామంది ఎక్కడ కొనాలి మాకు చెప్పండి అంటున్నారు. కాబట్టి కొంత ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ చేసుకోవచ్చు. సిల్వర్లో కానీ, గోల్డ్లో కానీ ఇక్కడ కొంత ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ట్రెండ్ అయితే పాజిటివ్ ట్రెండ్ అయితే మనం చూస్తున్నాం కాబట్టి టెన్షన్ ఏం లేదు. కొంచెం అప్ ట్రెండ్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి గోల్డ్, సిల్వర్ అయితే ఇలా ప్రెజెంట్ ఉన్నాయి. క్రూడ్ చూసుకుంటే ఇప్పుడు మనం క్రూడ్ ఆయిల్ వచ్చి ఇంటర్నేషనల్గా క్రూడ్ ఆయిల్ $75 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో బ్రెంట్ క్రూడ్ వచ్చి ఈవెన్ 72, 73 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఇదైతే ప్రెజెంట్ 6,000 ఇండియాలో చూసుకుంటే $6,600 అక్కడ రేట్లో ఉంది. 6,600 దగ్గర ఉంది. సో ఇది అంతకుముందు ఇదే మనం క్రూడ్ ఆయిల్ 2 మంత్స్ బ్యాక్ చూసుకుంటే దాదాపు 10,000 దాకా వెళ్ళింది. సో ఇప్పుడు బాగా తగ్గింది కాబట్టి మనం క్రూడ్ని ఇంకా డౌన్ సైడ్ ఉన్న రేంజ్లో ఉంది. ప్రెజెంట్ అయితే క్రూడ్ కానీ టచ్ చేయకుండా గోల్డ్, సిల్వర్ అయితే ట్రెండ్ పాజిటివ్లో ఉన్నాయి. అలాగే స్టాక్ మార్కెట్స్ కూడా ప్రెజెంట్ పాజిటివ్లో ఉన్నాయి. క్రూడ్ ఆయిల్ అయితే వీక్నెస్ ఉంది. సో సెల్ ఆన్ రేంజ్లో క్రూడ్ ఆయిల్ చేయాలి. అలాగే సిల్వర్, గోల్డ్ అయితే ఇక్కడ బయింగ్ చేసుకోవడానికి మంచి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. కాబట్టి గోల్డ్, సిల్వర్ అయితే ట్రెండ్ పాజిటివ్గానే మనకి మూమెంట్ తెలుస్తుంది. సో ఇదండి గోల్డ్, సిల్వర్ మీద అప్డేట్. ఇప్పుడు సిల్వర్ని మనం అసలు వీక్లీ అనాలిసిస్ మనం చూసుకుంటే సిల్వర్ లాస్ట్ టైము మార్చిలో వచ్చి సిల్వర్ వచ్చి 2,10,000 దాకా వచ్చింది. సో మార్చి ఎండ్లో అంటే మార్చ్ 27 అలా వచ్చి చూస్తే మనకి 2,27 వచ్చింది. 2,00,000 దాకా వచ్చింది. ఆ తర్వాత హై చూస్తే 15/5 అంటే మొన్న 5వ నెల మే 15న 3,11,000 దాకా వచ్చింది. అప్పుడే మనకి ప్రధానమంత్రి గారు వచ్చి గోల్డ్, సిల్వర్ కొనొద్దు ఒక 1 ఇయర్ పాటు అని చెప్పారు. దాంతో అక్కడి నుంచి గోల్డ్, సిల్వర్ రైజ్ అవుతాయి అనుకుంటే అవి మార్చి 15th నుంచి కూడా కంటిన్యూగా డౌన్ ట్రెండ్ ఉంది. ఈవెన్ ఈ నెల స్టార్టింగ్ చూసుకున్న 2,85,000 దగ్గర సిల్వర్ ఉంది. అక్కడి నుంచి కూడా ఇప్పుడు 2,20,000 దాకా వచ్చింది. అదే మనం ఈ నెల గోల్డ్ చూసుకుంటే దాదాపు మార్చి 15th వచ్చి గోల్డ్ 1,65,000 ఉంది. అక్కడి నుంచి ఇప్పుడు 1,40,000 దగ్గరికి వచ్చింది. ఈ నెల జూలై 1 గోల్డ్ రేట్ తీసుకుంటే 1,60,000 దాకా వచ్చింది. అంటే దాదాపు ₹20,000 గోల్డ్ ఈ ఒక్క నెలలో తగ్గింది. ఇప్పుడు రేపు ఆగస్టులో, జూలై కానీ ఆగస్టులో ఏంటంటే ఆషాఢం వచ్చి ఈ సీజన్ ఏంటంటే మ్యారేజ్ సీజన్స్ అయితే ఆగస్టులో బాగా ఉన్నాయి.
కాబట్టి ఇప్పుడు గోల్డ్ ఎక్కువ మంది ఇక్కడ తక్కువింది కాబట్టి రేట్లు కొనే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ ఆగస్ట్‌లో అయితే నెక్స్ట్ పెరిగే ఛాన్సెస్ అయితే కనపడుతున్నాయి. సో, ఆగస్ట్‌లో అంటే జూలై, ఆగస్టు ఇప్పటిదాకా ఏంటంటే మనకి ఇండియాలో కూడా చూసుకుంటే జూలైలో అధిక ఆషాఢం అయ్యి, జూన్‌లో మనకి ఎవరు కూడా కొనలేదు. సో, ఇప్పుడు ఆషాఢ మాసం ఇప్పుడు స్టార్ట్ అయినా మనకి మూవ్‌మెంట్ అయితే ఇప్పుడు పెరుగుతున్నాయి. సో, ఇంటర్నేషనల్ కూడా $4,000 అయితే మేజర్ సపోర్ట్ ఉంది. సో, ఇక్కడైతే ఎక్కువ సపోర్ట్ తీసుకునే ఛాన్స్ అయితే కనపడుతున్నాయి. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీకేంటంటే ఏదైనా మీ దగ్గర ఫ్రీ అమౌంట్ ఉంటే మీరు ఇక్కడ కొంత ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. ఒక 3 మంత్స్, 6 మంత్స్ లాంగ్ టర్మ్‌లో వెయిట్ చేసేటట్టయితే. మళ్ళీ డౌన్‌లో మళ్ళీ డిప్ వచ్చినప్పుడు కూడా బై చేసుకోవచ్చు. తర్వాత గోల్డ్ ఎలా కొనుక్కోవాలి అంటే ఫిజికల్‌గా బెటరా? లేకపోతే ఎలక్ట్రికల్ ఫార్మాట్‌లో బెటరా అని చూస్తే గోల్డ్‌ని ఏంటంటే మేజర్‌గా ఆర్నమెంట్స్ ఏవైతే ఎమర్జెన్సీ ఆర్నమెంట్స్ ఉన్నాయో అవి కొనుక్కోండి. దాని తర్వాత మోడీ గారు చెప్పినట్టు మనం ఎలక్ట్రికల్ ఫార్మాట్‌లో డిజిటల్‌గా కొనుక్కొని స్టోర్ చేసుకోవటం అనేది బెస్ట్ ఆప్షన్. సో, గోల్డ్ లాంగ్ టర్మ్ ఉంటుంది. జీఎస్టీ పడదు. మేకింగ్ చార్జెస్ ఏముండవు. కాబట్టి మనకి తక్కువ రేటుకి వస్తుంది. సో, లాంగ్ టర్మ్‌లో ఇప్పుడు నేను ఒక 5 ఏళ్ళు, 10 ఏళ్ళు ఉంచుకోవాలి. మన పిల్లలకి కొనుక్కోవాలన్న వాళ్ళందరూ కూడా డిజిటల్‌గా కొనుక్కోవటం అనేది బెస్ట్ ఆప్షన్ కింద తీసుకోవచ్చండి. థాంక్ యూ అండి. నమస్తే.